నైట్ ఎగ్జాక్ట్ 12 అవుతుంది. మోహన్ ఎంబడి బయటికి పోతున్నా. మోహన్కి ఏమంటారు రేపు పొద్దుగాల అర్జెంట్ పని ఉంది, మార్నింగే పోవాలాడు. పని ఏదో ఇంకా తీసుకుంటుండ్రు. తెచ్చినా ఆయనా అయ్యబు ఆడు తీసుకుపోయి ఏడో కూర్తాడో అర్థమవుతలేదు. నేను నీకు ఆ డ్రైవింగ్ చూపెడతా చూడండి. యాక్టర్ వరకు పైసలు అయితే ఇక మిగిలిన దిస్ ఈస్ వాట్ సిబ్లింగ్ థింగ్స్ బ్రో. జేబులో అయితే అస్సలు ఇక మిగిలిన నాకే చెప్తున్నా. అరే అరే ఇండికేటర్ పెళ్ళి కూడా కాలేదు. ఎందుకు కథలు ఆడుతున్నావు బాయ్? బాయ్ నాకు పెళ్లి గిట్ట కాలేదు బాయ్. నువ్వు అంటే లవర్ బాయ్. నేనా బాయ్? బాయ్ లవర్ బాయ్. బాయ్ 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 లవర్. ఇగో ఈ రాపురా బాయ్, నేను నడుపుతారా బాయ్, నడుపుతా ఆగరా బాయ్. అరే వద్దురా అరే లడ్డు ఇగో నువ్వు ఇగో ఇక్కడ నేను గుంజుకున్నా నీ దానికి వెళ్ళి. ఇప్పుడు నువ్వు ఈసారి నేను ఇగో ఇట్లా లారీ కాడ వండబెట్టి ఇట్లా లేవడతా. ఇంట్లో ఇద్దరం కొడుకులం బయటం పోతే ఇప్పుడు ఇద్దరం ఇంటే ఉన్నాం. చిన్నోడి ఇంట్లో నైట్ పని ఉంది. సో ఏడికి పోయినా కానీ నైట్ కానీ డే కానీ ఏడికి పోయినా కానీ కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. మామూలుగా రేపు షూటింగ్ ఉందని చెప్పాడు. అడగడి వడగళ్ళ కట్లు కొడుతుండు. నాకు భయం అవుతుంది. ఎందుకంటే అరే చూస్తున్నా బాయ్ ఏమైంది నీకు 4 కళ్ళు లేరా? నాకు 2 కళ్ళు ఉన్నాయి. అయితే అట్లా అనమాట. హాయ్ గాయ్స్ అందరికీ. సో ఎట్ లాస్ట్ మేము సైట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం అనమాట. సో తమ్ముడు అక్కడ ఆటోని పోజ్ చేస్తుండు. సో తమ్ముడిని కలుద్దాం రాడండి. చెప్పు బ్రో. ఏం లేదు బ్రో, బండి ముంగడికి తీసినాం అనుకో, దొబ్బు ముంగడి పెట్టేద్దాం. చలో బాయ్ పైలాన్ రెడీ రెడీ నడు నడానా. అరే హెల్మెట్ పట్టుకోరా బాయ్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ బండి తీసి పక్కకి నువ్వు ఇప్పుడు హెవీ డ్రైవర్ అవుతావా మళ్ళా? ఈ ఆటో ఎవడదో మాకు తెలియదు. ఇగో ఇది మా సైట్ అనమాట. సో ఇక్కడ మధ్యలో ఉంటే ఇగో యాక్టర్ బార్గో హెవీ రైడర్ అవుతుంది ఇప్పుడు. ఇగో అది షెడ్. మేము ఎంత గ్రేట్ అనుకోవచ్చు చూడు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే తప్ప, ఇది ఓపెన్ చేస్తేనే లారీలు లోపలికి పోతాయి. మేము తాళాలే మర్చిపోయినాం చూడు. ఇగో అయ్యో ఎట్లా ఇట్లా అయితే తాళం లేదు. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి లోపలికి పోయి, ఇగో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా లోపలికి పోయి డోర్ పాలి ఇప్పితే అయిపోతుంది అనమాట. సో నేను మీకు చూపెడతా. ఇగో ఇప్పితే చలో పెద్ద గేట్ లోపల అయిపోతాయి. సో ఇప్పుడు చూడు కమాల్ యాక్టర్ బార్గా ఓపెన్ అయిపోయిందా. సో సేటు ఎట్లా స్థలం తీసుకొచ్చిండు. ఓ ఏం చేసినావు బ్రో? మొత్తం బురద అంటించినావురా బాయ్ నీ చక్కర్లా. నేను చేసే పని మా తమ్ముడు చేస్తుండ అనమాట. అరే ఓ నువ్వు అక్కడిక్కడ నాకు అంటించింది కాక. అరే ఇది మా సైట్ అనమాట.
పాదురుపురాలో ఉంటుంది. సో ఇక్కడ నియర్ మోస్ట్లీ మోర్ దెన్ 7-8 అపార్ట్మెంట్స్ మోస్ట్లీ మా చెవిమిన్నే కట్టినాం, మేమే కట్టినాం అనమాట, మా డాడీ. సో ఇది కొత్త సైట్. సో ఇప్పుడు ఈ గుంతలో మొరం వస్తుంది అనమాట. సో ఆ మొరం గురించి ఇప్పుడు నైట్ వెహికల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ టైం 12:30 to 1 అవుతుంది. సో హార్డ్ వర్కింగ్ బ్రదర్ యాక్టర్ భార్గవ్. ఏంది బ్రో, ఏమైతుంది నీకు? ఏంది బ్రో? ఆడుతూ పాడుతూ మీరు వీడియోలలో చూస్తారు కదా, యాక్టింగ్ చేసే భార్గవ్ కాదు, రియల్ భార్గవ్ అనమాట. సో భార్గవ్ ఒకసారి ఇక్కడ లుక్ ఇచ్చుకో. సో ఇది మా సైట్, మా బిజినెస్ కాబట్టి ఎవరు ఉన్నా లేకున్నా మేము చేసుకోవాలి. సో ఇట్స్ అవర్ బిజినెస్. అందుకే ఆడ అంత ఫేమ్ ఉన్నా ఎంత ఉన్నా ఒక డౌన్ టు అర్త్ అయ్యి వర్క్ చేస్తారు చూడండి. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు లేబర్ లేరు. సో లేబర్ లేనందుకు ఈ పని మేము చేయాల్సి వస్తుంది. సో ఏంది మా సైడే కాబట్టి మేము చేసుకుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ అంతా అది ఏం కాదు. అరే నా ఎంబడి పడ్డమేంది పోయా నువ్వు? దిస్ ఈస్ వాట్ రియాలిటీ ఆఫ్ యాక్టర్ భార్గవ్ బ్రో. We are businessmen, we are professionals business. Entrepreneur, Entrepreneur కాదు అది, entrepreneur. Pronounce it again. చెప్పు బ్రో. చెప్పు ఏందని? ఏంది నువ్వు ఏమడుతున్నావు? ఆంట్రప్రీనియరా? కింద పడేవరా? ఎట్లా బ్రో, ట్రెండింగ్ రీలా? బ్రో పీపుల్ ఆర్ ఆ పాట విన్నప్పుడల్లా అంటే ఏమైతుంది చెప్పు సార్. సీతారామం సినిమా నైస్ ఫీల్ గుడ్ మూవీ. నువ్వు ఆ పాట మీద రీల్ తీసినావు బ్రో. అయ్యా బ్రో, హౌ డిడ్ యూ మేడ్ దట్ రీల్? డిడ్ యూ ఎంజాయ్డ్ వైల్ షూటింగ్ దట్ రీల్? లిటరలీ సో మచ్ ఎక్స్ట్రాడినరీ. ఇన్ సీతారామం వాట్ సీన్ ఆర్ వాట్ సాంగ్ డూ యూ లవ్? సో బేసికలీ ఆ సినిమా ఈ రోజే వచ్చింది. ఈరోజు టీవీలో వచ్చిన ఆ టీవీలో వచ్చింది ఈరోజు. ఎన్ని వస్తుంది? అయితే టీవీలో వచ్చింది అంటే ఏ ఛానల్. సో ఏ సినిమా అనిపిస్తుంది అంటే లాస్ట్లో బాత్ టబ్ అంటే ఇచ్చిపోతాడు అనమాట, చింపుకుంటుంది తను. ఓకే, చింపుకొని బాత్ టబ్లో ఉంటుంది, తీసుకొని పోతుంటది క్యాండిడ్ హీరో పోతుంటాడు. ఓకే, పోతుంటే మీదికించి ఒక లుక్ చూస్తుంది అనమాట. మళ్ళా హీరో కిందికి చూస్తాడు. సీన్ ఉంటది భయ్యా, ఇంకా జబర్దస్త్ సీన్ ఉన్నాయి. ఈమెనా ప్రిన్సెస్ నూర్జహా అన్నట్టు అది మస్తు అనిపిస్తుంది. హీరో యాక్టింగ్ ఎట్లుంది బ్రో? వన్ డెడికేషన్. నువ్వు రీల్ తీసినావు బ్రో, యూ హ్యావ్ టు నో ఆ క్యారెక్టర్ ని ఏమంటారు, నువ్వు ఫీల్ చేసినా మస్తు వచ్చింది ఆ రీల్. ఒకసారి పాటవాడు. నీ సక్కని వేలాడు చందమామని. ఇంకొంచెం అరే బ్రో, జస్ట్ ఫీల్ ఇట్ అండ్ సింగ్ ద సాంగ్. ఐ నో ఇన్ యూ. ఒకరిని మింగమంటే గలీజ్గా మింగుతాం అనమాట. ఎవరు మరి నీ అంత కాదు. చూసి మళ్ళా రేపు హాస్పిటల్ పోగలమా? అరే బాయ్ మాన చూడండి గైస్, ఉంటుంటా రమ్మని పడుతుంది, మీదికే నీళ్ళు వచ్చాడే పడుతుంది, వాన ఆగా పడుతుంది, ఇట్లా స్ప్రే కొడుతున్నట్టు దేవుడు సగం చచ్చిపోయినా. ఇలా దేవుడు ఇట్లా స్ప్రే కొడుతుంది మీదికే. జరా ఈసారి స్ప్రే జరా గట్టిగా పడుతుంది జరా. ఎందుకు? వాన ఆగిపోయింది ఇప్పుడే. ఇట్లా సట్టన్ వాన స్టార్ట్ అయింది, ఇప్పుడే ఆగిపోయింది చూడండి. హెవీ డ్రైవర్ మెల్లగా. అరే స్టార్ట్ అయిపోయింది బ్రో.
లోకల్ లోకల్ బాయ్ లోకల్ లోకల్ టెన్షన్ తక్కువ లోకల్ లోకల్ మేము లోకల్ చూడు వరలేదు అట్లా మొన్న వచ్చినప్పుడు బిస్కెట్ వేసా మర్చిపోయింది కుక్కర్ మొన్న వచ్చినప్పుడు జాకెట్ వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నా కాబట్టి మర్చిపోయినట్టు వదులుతుంది అది ఏంది అడుగు. ఏ బాబు ఏ బేడా వద్దు. ఇంకా వ్లాగ్ మేము షూట్ చేయలేకపోయినాం ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ నైట్లో ఇంటికి వచ్చేసరికి 3:34 అయిపోయింది. సో ఈవెన్ మేము మా వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. అందరూ మోస్ట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫన్నీ పార్ట్ నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.